బావరాడ రోడ్డులోని రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ పై హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంతో జీవీఎంసీ నిర్లక్ష్యం పట్ల మేయర్ పీల శ్రీనివాస్ ని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ వేగి రాధాకృష్ణ తెలిపారు. రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ వారసుడు వేగి రాధాకృష్ణతో కలిసి హైకోర్టు తీర్పును అమలు చేయాలి అని కోరారు. జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అందుబాటులో లేకపోవడంతో మేయర్ను కలిసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బీవీ రామ్ మాట్లాడుతూ హైకోర్టుకి తీర్పు వచ్చి సంవత్సరంన్నర కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శిథిలావస్థలో ఉన్న రామకృష్ణ థియేటర్ని కూల్చివేసి న్యాయంగా వేగి రాధాకృష్ణకి రావాల్సిన ప్రాపర్టీని అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు తీర్పు చెప్పింది అన్నారు. ప్రస్తుతం అది ఆక్రమణ ఉందన్నారు. కార్యక్రమంలో పి గణపతి తదితరులు పాల్గొన్నారు. తెలుసు, అందుకే అంటాను. మీకు గొడవలు ఉంటాయి, అది తప్పు. నేనంటే ఉన్నాను చెప్పారు, చెప్పాక నా దృష్టిలో వచ్చింది. నేను ఒకసారి పిలిపిస్తాను, మాట్లాడతాను. అలా కదా, ఇప్పుడు మీరు ఇచ్చేసిన బ్లాక్స్ ఎట్లా ఇవ్వండి. మీరు అర్థం మామూలుగా నాకు ఎప్పుడు కాదు, ఇప్పుడు కాదు. మా 99 డాలర్స్ కూడా వారానికి వరకు ఆయన మీట్ అయ్యారు. అదే తెలుసు కదా. చెప్పండి సార్. 3 minutes కట్ట ఒకసారి కాల్ చేయడం. 1961లో 58లో జాగా కొని 61లో థియేటర్ ఓపెన్ అయిందండి. రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ అని బౌడారా రోడ్లో ఉంటారండి. అది ఆ రోజుల్లో లవకోస ఇవన్నీ కూడా ఫేమస్ సినిమాలు ఆడిన థియేటర్ అంతా. అయితే అది తర్వాత ఓపెన్ అయిన తర్వాత థియేటర్ రన్ అవుతుందండి. రన్ అవుతుంది. అందులో మాలో చిన్న గొడవలు వచ్చి మేము ఉంటున్న పోలీసులను ఆక్యుపై చేసి షాపుల్లా కట్టించారు. మా బంధువులే, మా చిన్న కుక్కలే, దొంగ బిల్లు, దొంగ లీజ్ డీడ్లు చేసి కోర్టులో ఎక్స్పైరీ ఆర్డర్ చేసి స్టెస్ పాస్ అయిపోయారు. ఒక కేసు కొట్టేశారు. ఇంకా ట్రయల్ కోర్టులో ఒక కేసు కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మేము హైకోర్టు రిట్ ఫైల్ చేసుకున్నాం. అప్పుడున్న అధికారులు శ్రీనివాస్ అని, అప్పుడున్న దేవకుమార్ అని చెప్పి అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఆయన 5 లక్షల రూపాయలు మేము మీకు నేను నోటీస్ ఇచ్చాను రిజిస్టర్డ్ కానీ. మీకు మేము యాక్షన్ తీసుకుంటాను, సివిల్ సూట్ కూడా క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాను, హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేస్తాను. ఆ విధంగా హైకోర్టు రిట్ ఫైల్ చేస్తాను. రిట్ ఇస్ అలౌడ్. 2023 నవంబర్లో రిట్ ఆర్డర్ వచ్చింది మాకు. వస్తే అది ఒక జీవీఎంసీ వాళ్ళకి ఇచ్చాం. అప్పుడు కమిషనర్ ఇచ్చిన తర్వాత అది పర్సూ చేస్తుంటాం. వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయారు. కారణాల మంత్రి ఇంకొక అతను వచ్చారు. ఆయన చూశాడు, 2 సార్లు రమ్మన్నాడు, వాళ్ళు రాలేదు. ఎవరో కోర్టు ఏమంది, నెసరీ వాళ్ళ పిల్లండి నుంచి యుద్ధాన్ని పిలిచి మాట్లాడి ఇమీడియట్ షార్టర్స్ అది కూలిపోయే పరిస్థితి. అది కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి 65 ఏళ్ళు అయిపోయింది, ఏజ్ అయిపోయింది. 50 years దాటితే దానికి ఏజ్ ఉండదు. అది మీకు చెప్పక్కర్లేదు నేను. కాబట్టి కోర్టు కూడా స్పందించింది. ఇమీడియట్గా కౌంటర్ లేదు కార్పొరేషన్ కూడా. చూడండి, 2015లో రిట్ చేస్తారు, 2023 వరకు కౌంటర్ లేదు. అంటే వాళ్ళు లంచాలు తినేసినట్టే కదా, 15 లక్షలు తినేసి అంత దారుణంగా పోతాడు. మాకు ఇమీడియట్గా తక్షణం దాన్ని మేయర్ గారికి ఇచ్చాము. మొత్తం స్పందించారు. నేను న్యాయం చేస్తాను, మీకు నాకు బాగా తెలుసు, మీరు నా మీ ఫ్యామిలీ అంతా బాగా తెలుసు, కాబట్టి నేను న్యాయం చేస్తాను, నమ్మండి నన్ను అని చెప్పి అన్నారు. దానికి ఇచ్చాం ఒక కాపీ. ఆయన ఇమీడియట్గా పరిశీలన చేస్తాను అధికారులతో. మా ఎందుకు ఇంత లేట్ అయింది, దేనికైంది, ఏంటి అని నేను తెలుసుకోవాలి కదా. నేను ఇప్పుడే కదా మీరైతే నాకు టైం ఇవ్వండి అన్నారు. వైఎస్ఆర్ టేక్ ఓన్ టైం, మీరు పరిశీలి చేయండి. మీరు కూలిపోయే పరిస్థితి ఉంది, పబ్లిక్ ఏమైనా చచ్చిపోయారంటే ఆ పాపం పుణ్యం మీ కార్పొరేషన్ వాళ్ళు అవుతుంది, ఫస్ట్ ప్రభుత్వ పెద్దలతో అవుతుంది అన్నట్టు నేను చెప్తాను. ఇప్పుడే కదా ఇచ్చే పెద్దవారు అన్నారు. ఇప్పుడు మేము కౌంటర్లు ఎందుకు వేయలేదు? కౌంటర్లు వేస్తే ప్రాబ్లం రాదు కదండి. అప్పుడే 2015లో రిట్, 2023 కౌంటర్లు వేయలేదు. అంతకంటే యాడ్మెంట్ ఇంకేముంటుంది? మీరు చెప్పలేక అంత కొంచాలంత తినేసి డిగ్రేటెడ్ అయిపోయి అంత కుమ్ముకాయడం ఏంటంటే అవినీతిగా అంత అధికారులు ఎలా ఉందో వ్యవస్థలో మనం. తెలుగు అధ్యక్షుడు. ఎందుకంటే వేగి రాధాకృష్ణ గారు ప్రాపర్టీ 2014లో హైకోర్టులో వేసి వాయిదాలు నడుస్తుంది తప్ప ఆయనకి 2023లో తీర్పు వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే జీవీఎంసీ కమిషనర్లు మారుతున్నారు తప్ప జోనల్ కమిషనర్లు లంచాలు తీసుకొని అవతల పార్టీకి ఫేవర్ చేస్తున్నారు. ఇది ఎంత దురదృష్టం అంటే
విశాఖపట్నం ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఈవేళ ఇలా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. రేపు ఆ రామకృష్ణ కూలిపోతే 100 మంది చచ్చిపోతారు. దీనికి బాధ్యత జీవీఎంసీ వహిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుందని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే మీరు న్యాయం చేయకపోతే చర్యని చెప్పండి. ఈవేళ ఆర్డర్ వచ్చి 1.5 సంవత్సరం అయింది, ఆర్డర్ వచ్చి నేటికి ఇంప్లిమెంట్ కాలే. మేము ఇప్పుడే మేయర్ని కలిసాం, మేయర్ గారు సాల్వ్ స్పందించారు. నేను మొన్నే మేయర్ అయ్యాను. రాధాకృష్ణ గారు మీరు నాకు బాగా తెలుసు, మీ ఫ్యామిలీ తెలుసు కాబట్టి నేను డిఫరెంట్గా అధికారులను పిలిచి అందరితో మాట్లాడి న్యాయం చేస్తున్నారు. ఓకే, టేక్ ఓన్ ఏమన్నాం. మేమేమి ఇమీడియట్గా మేము కూర్చోలే. మాకు కావాల్సిన న్యాయం కావాలి, ఈయన ప్రాపర్టీని అప్పచెప్పాలి. అంతేగాని ఎవరో ట్రెస్పాస్ చేసి ఎవరో ఒక బిల్డింగ్ కట్టుకుని ఆక్రమణ చేస్తుంటే జీవీఎంసీ నిద్రపోతుంది. అంటే నిద్రపోవటం కాదు, లంచాలు తీసుకొని కొమ్ము కాస్తున్నారు. ఇది పద్ధతి మారాలని చెప్పాం. మరి కొత్తగా కమిషనర్ వచ్చారు కేతం గారు, ఆయన దురదృష్టం వాళ్ళు లేరు, విజయవాడ వెళ్ళిపోయారంట. మరి ఆయన దృష్టి కూడా పెడదాం అనుకున్నాం. అందువల్ల ఈ కమిషనర్ గారు హయాంలో న్యాయం చేయని చూడుతున్నాం. లేకపోతే విశాఖపట్నం జీవీఎంసీ ఇంత అవినీతిమై ఒకటి ఎప్పుడు చూడలేదు. అంటే అవినీతి కొమ్ము కాస్తుంది జీవీఎంసీ కార్పొరేషన్. అందువల్ల మేయర్ గారు న్యాయం చేస్తానని చెప్పారు. డెఫినెట్గా ఆయన కోసం చూస్తున్నాం. జరగకపోతే మాత్రం నమ్మకం ఉంది, కరెక్టే. అక్కడ ప్రాణాలు పోతే జీవీఎంసీ బాధ్యత వహిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారని అడుగుతాం. అందువల్ల తక్షణం న్యాయం చేయమని కోరుతున్నాం. జై హింద్.